హాయ్ ఫ్రెండ్స్, సౌమ్య సాయి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ ఆటో రాణి మరొక స్టోరీతోని మీ ముందుకి వస్తుంది సౌమ్య సాయి యూట్యూబ్ ఛానల్లోని. ప్లీజ్ ఫ్రెండ్స్, మరొకసారి ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా స్టోరీని మీకు ఎలాగైనా ఒక నిమిషం అయినా చూడండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టోరీలోకి వెళదాము. మరొకసారి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటో రాణి అంటే ఎక్కువ ఆటోలు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఇలాగ ఆటోని నడుపుతూ ఉంటారు. కొన్ని ప్లేసుల్లోని ఇలాగ ఆటో వాళ్ళే లేడీస్ నడుపుతూ ఉంటారు. ఇంటిలో వాళ్ళ పొజిషను జరగక దానివల్ల ఆడవాళ్ళు కూడా ఆటో కూడా నడుపుతున్నారు. ఇలాగే ఆటోని రాణి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం తనకి. అయితే వాళ్ళ ఇంటిలోని 6 ఆడపిల్లలు ఉంటారు. 6 ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి. అయితే అబ్బాయి కోసం అనేసి 6 ఆడపిల్లల్ని కన్నారు. అయితే ఇలా ఆడపిల్ల అనే తెలిసేసరికి అబార్షన్ చేసుకోమని తన భార్యకి ఎంతో చెబుతారు. కానీ తను మటుకు ఒప్పుకోదు. దానివల్ల అలాగ 6 పిల్లలు కంటారు. అయితే పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేద్దాము అనుకుంటే తన భార్య మటుకు ఒప్పుకోదు. ఇంతమంది పిల్లల్ని ఎలా పోషించగలము అనేసి తన భర్త అంటారు. మరి అలాంటప్పుడు ఇంతమందిని మీరు ఎందుకు కనేలా చేసుకున్నారంటే, మరి వారసుడు కావాలి కదా నా తర్వాత అనేసి అంటే, ఇప్పుడు వారసురాలు అని ఏముందండి, ఎవరైనా ఒకటే అనేసి తన భార్య అంటుంది. లేదు, నువ్వు ఎంతమందిని కన్నా సరే కొడుకు చూస్తాం. ఈసారి బాబు కానీ పుడితే నీతో కలిసి ఉంటాను, లేకపోతే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటారు. సిగ్గులేదా మీకు? 6 అమ్మాయిని కన్నారు. మొదటి అమ్మాయికే 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దాటిపోయి 11, 12 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 6వ అమ్మాయికి 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరం ఉండొచ్చేమో. కానీ మీరు ఇలాగా ప్రవర్తించడం అస్సలు బాగాలేదు అనేసి అంటారు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మొదటి అమ్మాయికి 10, 11, 12 కాదు. అందుకే నువ్వు చదువుకోవాలి. ఏజ్ బట్టి ఉంటుంది. దానికి ఇప్పుడు 14 సంవత్సరాలు వచ్చేసాయి అనేసి అంటే, 14 వచ్చేసాయా అనేసి అంటారు. అవును, 14 వచ్చేసాయి. అందుకే నువ్వు తెలుసుకోవాలి. పిల్లల్ని కనేసావు కానీ ఎవరికి ఎంత ఏజో కూడా నీకు తెలీదు. మరి లాస్ట్ ఆడోదానికి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇది మటుకు నువ్వు చెప్పింది రైటే, 2 సంవత్సరాలు గ్యారంటీయే అనేసి అంటారు. సరే, ఈసారైనా బాబు పుట్టాలి అని ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈసారి ఎలాగైనా బాబుని ఇవ్వు భగవంతుడా అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది. చివరికి తన పూజ తగ్గట్టే బాబు పుడతాడు. కానీ తను చనిపోతుంది. ఆ తర్వాత తన అక్కలే ఈ బాబుని ఎంతో ప్రేమగా పెంచుతారు. తర్వాత పెద్దదానికి పెళ్ళి రావడంతోని తనకి వాళ్ళ అక్క కొడుకుకే కట్నం లేకుండా పెద్దదానికి ఇస్తారు. అలాగే 2వ దానికి 3వ దానికి కూడా అయిపోతుంది పెళ్ళి. తర్వాత ఈ 6వ అమ్మాయి రాణి. తిను మిగతా అక్కలకి చెయ్యాలి పెళ్ళి, తమ్ముడిని చదివించాలి, వాళ్ళ నాన్న జీతము చాలదు అనేసి తను చదువుని ఆపేద్దాం అనుకుంటుంది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. కానీ అక్కలకి చూడాలి కదా అనేసి తను చదువు మానేసి తన అక్కల కోసం అనేసి తను పనిలోని జాయిన్ అవుతుంది. అలా పని చేస్తూ ఉంటే ఒకసారి ఒక అతను వచ్చి, చూడమ్మా, నీకు 18 వస్తున్నాయి కదా, 18 దాటిపోతే ఆటోని నడుపుకోవచ్చు అనేసి అంటాడు. సరేనండి, నేను ఆటోని నడుపుతాను అనేసి తన ఆటో ఒకటి తీసుకుంటుంది. అలా ఆటో నడుపుతూ ఉంటుంది.
ఇలాగా రాత్రి పగలు లేదు, ఎప్పుడు ఆటో నడుపుతూనే ఉంటుంది. ఆ వచ్చే డబ్బుతోని తన కుటుంబాన్ని పోషిస్తుంది. తరువాత తన తమ్ముణ్ణి బాగా చదివిస్తూ ఉంటుంది. తన మిగతా ఉన్న అక్కలకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. తరువాత తను కూడా పెళ్లి చేసుకుందాం అని అనుకుంటుంది. కానీ తన తండ్రి అంటారు, నీ తమ్ముడు ఇంకా చిన్నవాడు, వాడిని వదిలేసి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలాగా అనేసి అంటే, లేదు నాన్న, నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు, తను కూడా మనతోనే కలిసి ఉంటానన్నారు, తన కుటుంబం లేదంట, మనతోనే ఉంటానన్నారు అనేసి అంటుంది. అలాగా సరే అనేసి అంటారు. తర్వాత రాణికి పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయాక తన భర్త కూడా వీళ్ళతోనే కలిసి ఉంటాడు. తను జాబ్ చేసి వస్తూ ఉంటాడు. అయితే అంటారు, నేను జాబ్ చేస్తున్నాను కదా, మరి నువ్వు ఆటో నడపడం ఎందుకు, ఇంకా మానేయొచ్చు కదా అని అంటే, లేదండి ఆటో నడుపుతాను, కాకపోతే పగలు నడుపుతాను, నైట్ మానేస్తానులేండి అనేసి అంటారు. సరే పగలు కూడా మొత్తం నడపొద్దు, ఏదో కొన్ని గంటలు చాలు, మరి ఎక్కువగా తిరిగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని అంటే, సరేనండి అనేసి అంటది. ఇలా ఆటో నడుపుతుంటే దూరం ప్రయాణంకి ఒక ఆటో కోసమనేసి వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే అంటారు, లేదండి నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఇక్కడ కుటుంబం ఉంది, నేను పగలే నడుపుతాను, నైటు అయితే నడపను అనేసి అంటే, లేదమ్మా చాలా అర్జెంటు వెళ్ళాలి అనేసి అంటారు. నీకు 10,000 ఇస్తాను రామ్మా అనేసి అంటే, లేదండి ఇప్పుడు నేను అక్కడ దింపేసి వచ్చేసరికి నైటు చాలా అయిపోతుంది, నైటు జర్నీ ఒకప్పుడు చేసేదాన్ని, కానీ ఇప్పుడు నైటు జర్నీ మానేశాను, ఇంట్లో ఎవడూ ఒప్పుకోవట్లేదు, హెల్త్ పాడవుతుందనేసి మానేమన్నారు. ఏంటి ఒక్కరోజుకి అమ్మ అనేసి బతిమాలుతూ ఉంటారు. తన ఇంట్లో వాళ్ళకి చెప్తాను అనేసి అంటుంది. తన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే, సరే వాళ్ళు ఎవరికో బాగాలేదు అంటున్నారు కదా, అర్జెంట్ అంటున్నారు కదా, సరే వెళ్ళు, కానీ నువ్వు అక్కడ ఊర్లోనే వీలైతే ఉండిపో, నైట్ మటుకు నువ్వు ప్రయాణం చేయవద్దు అనేసి అంటారు. సరే అనేసి అంటుంది. వాళ్ళతో చెబుతుంది, చూడండి నేను నైటు అక్కడ ఎక్కడైనా ఉండడానికి మీకే ఆ ఊర్లో ఉండడానికి ఏదైనా సదుపాయం ఉందా అంటే, ఉంది, నువ్వు ఉందులే మాతో పాటు మా ఇంటి దగ్గరే అనేసి అంటారు. తర్వాత ఆటో తీసుకొని వెళ్ళేసరికి 11 అయిపోతుంది. ఆ తర్వాత తను నాకు కొంచెం ఏదైనా రూమ్ చూపిస్తారా, ఫ్రెష్ అవుతాను అని అంటే, సరేనమ్మా, అదిగో ఆ ఎదురుగా ఒక బంగళా ఉంది కదా, అందులోని నువ్వు ఉండు, ఎంతసేపు అయినా ఉండి పడుకొని లేచి వెళ్ళిపోదు అని అంటారు. అయితే సరే అనేసి అంటారు. అయితే వాళ్ళకి తెలీదు ఆ బంగళాలోని ఏముందో. అయితే వీళ్ళకి అంటారు, మేము కూర కొంచెం ఫ్రీ అయితే మేము అక్కడికి వచ్చేస్తాము అంటారు. అలాగేనండి సరే అనేసి ఆ బంగ్లాలోకి తను వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవుదామని చూసేసరికి వాటర్ ఉండదు. వాటర్ లేదు కదా అని బయటికి వద్దామనేసరికి మళ్ళీ వాటర్ సౌండ్ వినిపిస్తుంది. ఇదేంటి ఇప్పుడేగా చూసాను వాటర్ లేదు, మళ్ళీ వాటర్ ఉంది, బహుశా స్టైన్ అయిపోయింది కదా, నాకు అలా అనిపిస్తుందేమో అనేసి అనుకుంటారు. తను అక్కడ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తను వాళ్ళ దగ్గరికి వద్దాం అనుకుంటుంది. ఏమైనా బెడ్షీట్ ఉందేమో అడుగుదాము పడుకోవడానికి అనేసి అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. అయితే డోర్ తీస్తే మళ్ళీ రూమ్ ఉంటుంది. ఇదేంటి నేను ఇలాగే వచ్చాను కదా, మళ్ళీ డోర్ తీస్తే రూమ్ ఉండేమిటి అనేసి అనుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ డోర్ తీస్తే మళ్ళీ రూమ్ ఉంటుంది. తనకి అర్థం కాదు, ఏమిటి ఇలాగా మళ్ళీ డోర్ తీస్తే రూమ్ ఉంది, సరే అటువైపు డోర్ తీసుకొని వెళ్దాము అని అటువైపు వెళ్తుంది. అటువైపు కూడా డోరు తీస్తుంటే మళ్ళీ రూమ్ కనిపిస్తుంది. ఏమిటి అన్ని రూములు కనిపిస్తున్నాయి, కిటికీలోంచి చూద్దాము అనేసి కిటికీలోంచి చూస్తుంటే ఎదురుగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎంతో పిలుస్తుంది, వాళ్ళకి పిలుస్తూ ఉంటే వాళ్ళు ఎవరూ పలకరు. ఏమిటి ఎంత పిలిచినా నా వాయిస్ నాకు తప్ప వాళ్ళకి వినిపించటం లేదా ఏమిటి, ఇంత గట్టిగా అరుస్తున్నాను కానీ వాళ్ళు ఎవరూ పలకటం లేదు అనేసి అనుకుంటుంది రాణి. తరువాత
తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దామని చేస్తూ ఉంటుంది. తను మాట్లాడుతుంటే అటు నుంచి కూడా తన మాటలే వినిపిస్తూ ఉంటాయి. అయితే తనకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో వైబ్రేషన్ ఉంది, అందుకేనే నాకు ఇలా జరుగుతుంది. భగవంతుడా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోను, ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళను, వద్దు వద్దు అన్నా సరే వీళ్ళ కోసం సాయం కోసం వచ్చాను, వీళ్ళు ఎవరూ రావటం లేదు అనేసి అనుకుంటుంది. ఈలోగా అటు నుంచి డోర్ తీసుకొని ఒక ఆవిడ వస్తుంది. వచ్చేసరికి వెంటనే పరిగెట్టుకొని పద మనం వెనక్కి వెళ్ళిపోదాము అంటే ఏమైంది అనేసి తను లోనికి ఇలా వచ్చేసరికి డోర్ మూసిపోతుంది. ఏమైంది అంటే ఇక్కడ అంతా అయోమయంగా ఉంది, పద అని డోర్ తీసేసరికి మళ్ళీ రూమ్ కనిపిస్తుంది. తను చూసి ఇదేంటి, నేను ఇదే కదా డోర్ తీసుకొని వచ్చాను, మళ్ళీ రూమ్ కనిపిస్తుంది ఏంటంటే ఒకసారిగా కిటికీలోంచి చూడు అంటే కిటికీలో చూస్తుంది. అక్కడ మా వాళ్ళందరూ ఉన్నాడు. కానీ ఇదేంటి, రూమ్ తీసుకుంటే నా పొజిషన్ ఇదే, మనం లోనికి వచ్చాము కానీ ఇలాగ మనం డోర్ తీసుకున్న కొద్ది రూమ్ కనిపిస్తూనే ఉంది. కానీ కిటికీలను చూస్తే మీ వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ అరుస్తుంటే ఎవరూ పలకడం లేదు. ఫోన్ చేద్దామంటే నా వాయిస్ నాకే వస్తుంది అంటే సరే నేను ఫోన్ చేస్తాను నా దాంట్లో నుంచి అని తను ఫోన్ చేస్తుంటే తనకి కూడా తన వాయిస్ తనకే వినిపిస్తుంది. భయం పడిపోతూ ఉంటుంది. ఏమిటి ఇక్కడికి ఏటి వచ్చాను, ఇది కిందసారి మేము వచ్చినప్పుడు ఈ ఇంట్లో బాగానే ఉండేది, మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లోనైతే ఒక అమ్మాయి ఉండేది, తను మా అందరికీ వడ్డించి పెట్టేది, ఇక్కడే మేము పడుకుండే వాళ్ళమి, కానీ ఇప్పుడు ఏమిటి ఇలా జరుగుతుంది అనేసి అనుకుంటారు. సరే వాళ్ళ మాటలు మనకి వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో మనము ఆలకించుదాము అని అందులో ఉండి వాళ్ళ కిటికీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే వాళ్ళు అంటారు, ఒరే ఇంకా మన పర్లేదు, వెళ్ళి మనం పడుకొని రెస్ట్ తీసుకుందాం నా రూమ్కి వెళ్తుంటే అటు ఉన్న వాళ్ళు ఆగండి మీరు అటు వెళ్ళవద్దు అని అంటారు. ఏమైంది అని అంటే అటు వెళ్ళకూడదు, అందులోని ఒక అమ్మాయి చనిపోయి ఆత్మగా ఉంది. ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిన వాళ్ళని చాలా హింసించి వదిలేస్తుంది. వాళ్ళు బయటికి వచ్చేసరికి చాలా భయంకరంగా తయారవుతున్నారు. ఒకరైతే పిరికితనంతోనే అవుతున్నారు, ఒకరు జ్వరం తెచ్చుకొని చాలా ఇదిగా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే అవుతున్నారు అంటే అయ్యో ఇప్పుడు మన కోసం పాపము రాను అన్న బలవంతంగా తీసుకొచ్చాము. ఆ ఆటో అమ్మాయి ఉంది, మన గంగవ్వ కూడా ఉంది అనేసి అంటారు. ఏమిటి ఆటో అమ్మాయి గంగవ్వ ఇద్దరు వెళ్ళిపోయారా అంటే అవును వెళ్ళారు. అయ్యో మీరు రాకపోతే మేము కూడా వెళ్ళిపోదాము అని అంటారు. మరి ఇప్పుడు ఎలాగా అనేసి అంటే ఉండండి స్వామీజీని ఎవరైనా పిలుస్తాను, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాము అనేసి అంటారు. వెంటనే అక్కడికి వెళ్ళి స్వామీజీని పిలుస్తారు. స్వామీజీ అక్కడికి వస్తారు. స్వామీజీ కిటికీలో నుంచి వీళ్ళిద్దరినీ చూస్తారు. అయితే చూడండి, మీ మాటలు మాకు వినిపించవు, మా మాటలు మీకు వినిపిస్తే నేను చెబుతున్నాను, అక్కడ ఎదురుగా ఒక తాళం చెవి ఉంటుంది కదా, దానిని కిటికీలోకి నుంచి ఇలా బయటికి విసిరండి, మేము ఇక్కడ తాళాలు తీస్తాము. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదు, అందుకనే మీకు మంచి జరుగుతుంది త్వరగా అంటే తాళాలు కోసం చూస్తారు. అక్కడ తాళాలు దొరుకుతాయి. వెంటనే కిటికీలో నుంచి ఇస్తారు. ఆ తాళాలు పట్టుకొని వెళ్ళి తనకి డోర్ తీయడంతోని వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది. వీళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు. మళ్ళీ ఆ డోర్ వేసి ఆ తాళం చెవుల్ని మళ్ళీ లోనికి ఎక్కడి నుంచి తీస్తారు అని అంటే అటు సైడు సెల్ఫ్లోనంటే సెల్ఫ్లోకి అలా ఇసిరేసి కిటికీలు మూసేసి మళ్ళీ బయటికి వచ్చేస్తారు. అయితే అంటారు, మరి ఇక్కడ ఇలా ఉన్నది కదా, మరి దీన్ని ఏమైనా మూసేయొచ్చు కదా, ఏదో మా అదృష్టం కొలది మేము బయటికి వచ్చాము, లేకపోతే మాకు బాగా ఇబ్బంది అవుతుంది కదా అంటారు. తను ఎవరిని చంపదు, కాకపోతే తను బాగా జరిపించేస్తుంది, తెల్లవారి వరకు వదలదు. ఆ తర్వాత బయటికి తోసేస్తుంది. తోసేసాక కొంతమంది అయితే జ్వరాలు తెచ్చుకొని చాలా బెంగపడి భయం పడిపోయారు అని అంటారు. కానీ ఇలాగే మాకు కూడా జరిగితే ఎలాగా అనేసి అంటే
మీరు భయం పడకండి, మీరు మీ ఇంటికి తెల్లవారి వెళ్ళిపోదురు, ఇక్కడికి వచ్చి పడుకోండి అంటే ఏం పడుకోము, ఇప్పుడు వెళ్ళారు, మళ్ళీ అక్కడ కూడా ఏదైనా ఉంటే లేదు లేదు మీరు మా ఇంట్లోనే పడుకోండి రండి అని వాళ్ళందరినీ లోనికి తీసుకెళ్ళిపోతారు. లోనికి తీసుకెళ్ళి అలాగా పడుకొని పెడతారు. తర్వాత తెల్లారిపోయాక ఆటోని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఆటో కనిపించదు. ఇదేమిటి ఆటో కనిపించటం లేదు, ఇక్కడే ఉంది కదా, తాళం చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి, కానీ ఆటో కనిపించటం లేదు ఏమిటి అనేసి అంటారు. అయితే అంటారు, మీరు లోనికి వెళ్ళి వచ్చిన సంగతి తనకి తెలిసిపోయింది, అందుకే తను మీ ఆటోని మాయం చేసింది అంటే నాకు ఆటో వద్దు ఏమీ వద్దు, నేనైతే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అంటే లేదు లేదు మీ ఇద్దరిని ఈ ఊరిలో నుంచి బయటికి వెళ్ళేలాగా చెయ్యదు అని అంటే మరి ఇప్పుడు ఎలాగా ఏమి చేయాలి అని అంటే మీరు ఒక 4 రోజులు ఇక్కడే ఉండిపోండి, తర్వాత మీకు పంపించే ఏర్పాట్లు మేము చేస్తాము, ఎందుకంటే ఇక్కడ సంబరాలు జరుగుతుంది, అమ్మవారి యొక్క పండగ చేస్తాము, ఈ పండగ అయిపోతున్నప్పుడు మీరు కావలిస్తే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు అని అంటారు. సరే అనేసి అంటుంది. ఈ సంగతి తన భర్తకి ఫోన్ చేసి చెప్తుంది. అది ఏం ఊరు అని అంటే ఇలా పేరు చెప్తుంది. ఆ ఊరు వెళ్ళావా అనేసి అంటారు. అవునండి అని అంటే సరే నేను వస్తాను, వద్దు వద్దు మీరు రావద్దండి, మళ్ళీ ఏమైనా అవుతే అదేమో వద్దు అనేసి అంటారు. ఏం పర్వాలేదు నేను వస్తున్నానని తన భర్త బయలుదేరి ఆ ఊరికి వస్తారు. వచ్చేసరికి తను ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి అలా చూస్తూ ఉంటుంది. చూసి ఎంతో ఆనందంతో డ్యాన్సులోను వేస్తూ ఉంటుంది. పాటలు వినిపిస్తూ ఉంటాయి ఊర్లో వాళ్ళకి. ఇదేమిటి ఇన్నాళ్ళు ఎంతో భయంగా ఉండేది, ఇప్పుడేంటి పాటలు వినిపిస్తున్నాయి అని ఊర్లో వాళ్ళు అనుకుంటారు. బహుశా ఇప్పుడు ఈ ఊర్లోకి తను ప్రేమించిన వ్యక్తి వచ్చి ఉంటాడేమో, ఆ ఆనందంతో మనకి అక్కడ నాట్యం వినిపిస్తుందేమో అనేసి అనుకుంటారు. అయితే ఎవరు ఆ వ్యక్తి ఎవరు అనేసి అనుకుంటుంటే తర్వాత అనుకుంటారు, ఈ ఆటో అమ్మాయి కోసం వచ్చారు కదా, బహుశా అతనేనేమో అనేసి అంటారు. అయితే ఇతనికి చెప్తుంది, మీరు ఎవరైనా ప్రేమించారా మీరు పెళ్ళికి ముందు ఎవరైనా ఇది అంటే నేను ప్రేమించాను, తను నా మరదలే, చాలా ఇదిగా మేము చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడ్డాము, నేను చదువుల కోసం వేరే ఊళ్ళో ఉన్నాను, ఆ తర్వాత నేను వచ్చేసరికి తను చనిపోయింది అని తెలిసింది అంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను అని ఫోటో చూపిస్తారు. ఈ అమ్మాయా అనేసి అంటారు. అవును అనేసి అంటే ఈ అమ్మాయే ఆ ఇంట్లోని వంట చేస్తూ ఉండేది, ఎందరికో అన్నం పెట్టేది, ఎంతో చక్కగా చూసుకుండేది, కానీ ఆ అమ్మాయి చనిపోయింది అంటే అవును, కానీ ఎలా చనిపోయింది అంటే డోర్ ఓపెన్ అయ్యి బావా వస్తావా నీకోసమే చూస్తున్నాను అని వినిపిస్తుంది. వస్తాను అనేసి అంటారు. వెంటనే రాణి పట్టుకొని వద్దు ఏంటి మిమ్మల్ని చంపేస్తుంది అనేసి అంటే అక్క నుంచి అంటుంది, అక్క నేను మా బావని చంపను అక్క, తనకి నేను ఎలా ఆత్మగా మారానో చెప్తాను, చెప్పేసి పంపించేస్తాను అంటుంది. లేదు లేదు నాకు నమ్మకం లేదు, నువ్వు చంపేయొచ్చు అని అంటే సరే నువ్వు కూడా రా అనేసి అంటుంది. ఎందుకు నన్ను కూడా చంపడానికా అనేసి అంటే లేదు నేను చంపడానికి కాదు, నేను మాట ఇస్తున్నాను, నేను బావని నిన్ను ఏమీ చేయను అనేసి అంటుంది. సరే అనేసి వీళ్ళందరూ అంటారు, వెళ్ళమ్మ తను మంచిదే, ఆత్మగా ఉన్న మంచిదే, కాకపోతే వెళ్ళినందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టిదే తప్ప కోరిండి ఎవరిని పిలిచి ఇబ్బంది పెట్టలేదు అంటుంది. సరే అనేసి వీళ్ళు ధైర్యం చేసుకొని ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన తర్వాత అంటుంది, నువ్వు డోరు మటుకు తీసే ఉంచు, ముయ్యకూడదు అని అంటే సరే ముయ్యను అని అంటారు. అయితే స్వామీజీ అంటారు, ఇదిగో ఈ త్రిశూలం ఉంది కదా ఆ డోరు దగ్గర పెట్టండి, అప్పుడు డోరు ముయ్యదు అనేసి అంటే సరే అని ఆ త్రిశూలాన్ని పట్టుకెళ్ళి డోరు దగ్గరే అడ్డంగా పెడతాడు.
తర్వాత లోనికి వెళుతుంది. తన బావని చూసి సంతోషించి బావని ఒక్కసారి కౌగిలించుకుంటాను అంటుంది. కౌగిలించుకో కానీ అంటే నేను బావని ఏమీ చేయను అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? అసలు నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు? మనం పెళ్లి చేసుకుందాము అనుకున్నాము కదా, ఎందుకు ఇలాగయ్యింది అనేసి అంటుంది. తర్వాత ఇలాగ స్టోరీ చెప్తుంది. నేను ఇలాగా వడ్డించి భోజనం పెడుతున్నాను. ఎవరో ఒక వ్యక్తి వేరే ఊరి నుంచి వచ్చి తనకి చూసి తనను నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నారు. దానికి నేను మా బావ ఉన్నాడు, నేను పెళ్లి చేసుకోను అని చెప్తారు. చెప్పితే ఆ వ్యక్తి సరే అనుకొని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయిపోయాక ఆ వ్యక్తి వస్తారు. మీ బావ వచ్చారా అంటే లేదు, చదువు పూర్తి అవ్వాలి, పూర్తి అయితే కానీ రాడు అనేసి అంటుంది. సరే అయితే మీ బావ ఎలాగుంటారు, ఫోటో చూపించు అనేసి అంటారు. నేను మా బావ ఫోటో చూపిస్తాను అని తన బావ ఫోటో చూపిస్తారు. ఇతను అయితే చాలా బాగున్నాడు, మీ ఇద్దరు జోడి కూడా బాగుంటుంది, సరే అనేసి తను వెళ్ళిపోతాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మళ్ళీ కొన్ని రోజులు అయిపోయాక నాకు ఫోన్ చేశారు. మీ బావ అక్కడ ఉన్నారు చూడు, ఏదో యాక్సిడెంట్ అయినట్లు ఉంది, దెబ్బలతో ఉన్నాడు అని అంటారు. వెంటనే నేను ఇక్కడి నుంచి వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ వాళ్ళు మటుకు కొంతమంది నన్ను అతి దారుణంగా చంపేశారు. అయితే నేను చనిపోయినా సరే నువ్వు వస్తావు కదా అనే నా ఆత్మ మటుకు ఈ ఇంటిలోనే ఉంది. కానీ అక్కడ నా బాడీని అలాగా చెరువులోనే పడేశారు. అది సైడ్కి అలాగా ఉండిపోయింది. అలా ఉండి చివరికి బోన్సే అక్కడ మిగిలాయి. కానీ అక్కడ ఎవరూ రావటం లేదు. ఆ దొంగలే ఏమైనా సాక్ష్యం కోసం వస్తారేమో అని నేను ప్రతిరోజు ఈ టైంకి వెళ్ళి చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళు ఎవరు రావటం లేదు. ఇక్కడికి కొంతమంది లోనికి వచ్చేవారు, కానీ నేను వాళ్ళని ఫస్ట్ ఊరుకునేదాన్ని. వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకోవడం, తాగడం చేస్తూ ఉండేవారు. అయితే ఇది నాకు చాలా కోపం వచ్చింది. ఈ ఇల్లు కూడా అద్దెకి ఇచ్చేద్దామని అందరూ అనుకున్నారు. కానీ మా బావ వచ్చే వరకు నేను ఈ ఇంటిలోంచి వెళ్ళదలుచుకోలేదు. వీళ్ళని కొంతమందిని ఎవరినైనా జరిపిస్తానే ఇంకెప్పుడు రారు అనుకున్నాను. తర్వాత ఇలా ఒకరు వచ్చారు, వాళ్ళని శుభ్రంగా జరిపించి వదిలేశాను తెల్లవారి. అలాగా తర్వాత ఇలాగే మరొకరు వచ్చారు. ఇలా కొంతమందిని జరిపించడంతో ఈ ఇంటిలోకి ఎవరూ రాలేదు. కానీ నేను లేని టైంలోని ఒక ఆవిడ దూరింది. తర్వాత మరొకరు దూరారు. కానీ వాళ్ళు స్నానం చేయటానికి ఫ్రెష్ అవ్వడానికని నీళ్లు లేవని వేస్తుంటే నాకు వాయిస్ వినిపించి మళ్ళీ నీళ్లు వేస్తాను. వెంటనే ఆవిడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చింది. కానీ నేను వచ్చేసరికి వెళ్ళిపోతే మళ్ళీ నా భయం పోతుంది అనేసి తనని అక్కడ బంధించుటకు రూములు అన్నీ ఏర్పాటు చేశాను. ఈలోగా మరొకరు రూములోకి వచ్చారు. వాళ్ళని కూడా పంపించకూడదు అని అనుకున్నాను. కానీ ఈలోగా వీళ్ళు ఒక స్వామీజీని తీసుకొచ్చి ఆ తాళాలు కూడా వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళని వదిలేస్తే ఇంకా లాభం లేదు అని తన ఆటోని నేను మాయం చేశాను. తర్వాత నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన వల్ల నాకు తెలిసింది నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో నాకు అర్థమయ్యింది అనేసి అంటారు. అప్పుడు తన బాబా అంటారు, అవును నేనైతే మరి ఇంక ఎవరూ లేరు. అలా ఉంటూ ఉండగా ఇక్కడ ఈ అమ్మాయి పరిచయం అయ్యింది. తిను చాలా మంచిది, తన కుటుంబాన్ని చూసుకుంటూ అందరికీ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని అంటారు. కానీ ఇన్నాళ్ళకు నేను ప్రతిరోజు ఎదురు చూస్తున్న నా కోరిక నెరవేరింది. కానీ నన్ను చంపిన వాళ్ళని మటుకు నేను వదిలిపెట్టను. వాళ్ళని చంపేకే నాకు ఆత్మ విముక్తి కలుగుతుంది అంటారు. అయితే వాళ్ళు ఎవరో చెప్పు, నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అంటే లేదు, వాళ్ళందరూ విఐపీలు,
వాళ్ళనికి నువ్వు కంప్లైంట్ ఇచ్చినా లాభం లేదు. వాళ్ళని నా చేతులతో చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పండగలకు కూడా రావచ్చేమో అనుకుంటున్నాను, చూస్తూ ఉన్నాను అనేసి అంటే, సరే నీ కోరిక నెరవేరాక మేము ఈ ఊరి నుంచి వెళ్తాము అంటారు. కానీ ఇక్కడే ఉండవచ్చు కదా అనేసి అంటే, లేదు మేము వేరేగా ఇల్లు తీసుకొని ఉంటాము, ఇక్కడైతే ఉండము, ప్లీజ్ అర్థం చేసుకో అనేసి తన మరదలకి అంటారు. సరే బావ నీ ఇష్టం అనేసి అంటారు. తర్వాత తను బయటికి వచ్చి త్రిశూలం తీసేసి వచ్చేస్తారు. డోర్ మళ్ళీ మూసిపోతాయి. అప్పుడు చెప్తారు తన రాణికి, తన మరదలు నేను ఎప్పుడు మేము సరదాగా ఉండేవాళ్ళు, మాకు ఒక పెద్ద కుటుంబము, మా అత్తయ్య వాళ్ళు అమ్మలు అందరూ కలిసి ఎంతో సరదాగా ఉండేవాళ్ళమి, మాకు బోల్డ్ అంతా డబ్బు కూడా ఉండేది. కానీ కొంతమంది మోసం చేసి వాళ్ళు సైన్ పెట్టుకోవడంతో మా మావయ్య మోసపోయారు. దానితో కోట్ల ఆస్తి పోయింది. కానీ మళ్ళీ ఏవైనా గొడవలు అవుతాయేమో అని వాళ్ళు కుటుంబంలోని అందరినీ ఇంక పెట్టి మనల్ని కాల్చేశారు. దానితోని నేను నా మరదలు మటుకు ఎలాగోలాగా తప్పించుకున్నాము. మా ఇంటిలోని ఒక నమ్మకస్తులైన పనోడున్నారు, అతను మా ఇద్దరిని తీసుకొచ్చారు. మరి మీ ఇద్దరినే రక్షించారు కదా, మిగతా వాళ్ళందరూ అలాగే తప్పించుకోవచ్చు కదండి అంటే, తప్పించుకోవచ్చు కానీ అందరికీ మత్తు కలిపిన పదార్థాలు పెట్టడంతో అందరూ తినేశారు. నేను నా మరదలు పనాతను అక్కడ ఊర్లో జాతర అయిన వాళ్ళ చూసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయింది. ఆ అలసటలోని మేము పడుకున్నాము. వాళ్ళు మేము తిని పడుకునిపోయామనుకొని కాల్చేస్తున్నారు. అది చూసి వీళ్ళందరికీ ఇంట్లో వాళ్ళందరినీ లేపాము, కానీ ఎవరూ లెగలేదు. చివరికి మేము చేసేది లేక మేము ఏడుస్తుంటే మా పని అతను మా ఇద్దరిని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చేశారు. అతను బయటికి వస్తున్నప్పుడు ఒక పెద్ద నిప్పు తన మీద పడి తను కూడా అక్కడికక్కడే కాలిపోయాడు. మేమిద్దరూ మటుకు ఎలాగోలాగా తప్పించుకొని బయటికి వచ్చేసి ఇద్దరు ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళమి. నాకైతే చదువు అంటే చాలా ఇష్టం, తనకి వంట అంటే ఇష్టం. దానివల్ల తను ఏంటంటే ఎక్కడో ఇంట్లోని పనిలోని చేస్తూ ఉండేది, నన్ను చదువుకోమని చెప్పేది. అయితే నేను చదువుకునేవాడిని. తర్వాత తను ఇలాగా కొంచెం పెరిగాక ఇంట్లో వంటలు చేస్తూ భోజనము అందరికీ పెడుతూ ఆ డబ్బులతోని నన్ను చదువుకి పంపిస్తూ ఉండేది. ఆ విధంగా మేము పెరిగాము. సెలవులకి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమి. తను అలాగ సంపాదిస్తూ ఇక్కడ ఈ ఇల్లు కష్టపడి కొనుక్కుంది. మాకు పెళ్ళయ్యాక మేము ఇక్కడే ఉందాము అని అనుకున్నాము. కానీ అనుకోని విధంగా నేను ఆ ఊరు నుంచి వచ్చేసరికి తిని చనిపోయింది. ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, వాళ్ళు చంపేశారు, ఏవో నిందలు అలా వేశారు. నేనైతే నమ్మలేదు, కానీ ఏం చేయను. అప్పుడు ఆ దిగులుతో బాధతో ఉంటుండగానే నువ్వు పరిచయము అయ్యావు అనేసి అంటారు. ఆహా ఉన్నాయండి అనేసి అంటారు. కానీ మీ మరదలకి ఎవరు చంపారో వాళ్ళైతే మటుకు దొరికితే బాగుండు అనేసి అనుకుంటారు. ఈలోగా పండగ సంబరాలు స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అవుతున్న టైంలోని తనని ఎవరు చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తారు. వచ్చాక తను ఆత్మ బయటికి వస్తూ ఉంటుంది. కానీ అక్కడ అమ్మవారి పండగ అవుతున్న వల్ల దగ్గరలకు రాలేకపోతుంది. తను రాలేకపోవడంతో వాళ్ళ బావ వెళ్ళి మాట్లాడతారు, చెబుతుంది ఈ సంగతి. అలాగా అయితే ఉండు, మేము వాళ్ళని ఏదో విధంగా ఊరు బయటికి తీసుకొస్తాము, అప్పుడు నువ్వు చంపేదు అని అంటారు. సరే అనేసి అంటారు. తను ఊరి బయటను చూస్తూ ఉంటుంది. రాణి ఎంచి వాళ్ళందరికీ చీరలో అందంగా కనిపిస్తుంది. వాళ్ళు చూసి తిని వెనక్కి వస్తూ ఉంటారు. తిను అలా నడుచుకుంటూ వెళ్తుంది. వెనకన తన భర్త కూడా వస్తూ ఉంటారు. తిను అలాగా ఊర్లోంచి బయటికి వచ్చేసి అక్కడ ఉన్న తన మరదల దగ్గరికి తీసుకొస్తుంది. వీళ్ళు వస్తారు.
హే అమ్మాయి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఇలా ఒంటరిగా వచ్చావంటే మమ్మల్ని చూసి ఇష్టపడుతున్నావు అన్నమాట అనేసి అంటారు. అప్పుడు అక్కడి నుంచి తను కాదురా, నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అనేసి నవ్వుతుంటుంది. ఏంటి ఇలా నవ్వినిపిస్తుంది అంటే తన బావ వచ్చి తన భార్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి ఇదంతా ఏమిటి అంటే, నువ్వు మా మరదలిని చంపావు కదా, నీ కోసమే మా మరదలు అక్కడ ఎదురు చూస్తుంది, తన చేతిలో మీరు చావండి అని అంటారు. తన భార్యను తీసుకొని వెళ్ళిపోతారు ఊర్లోకి. ఆ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ సంబరాలు అవుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగాన అతి దారుణంగా చంపేసి అక్కడ ఉంటుంది, పూజ అయ్యే వరకు లోనికి రాకూడదని. తర్వాత అక్కడ అమ్మవారి యొక్క సంబరాలు అన్నీ అయిపోతాయి. అవుతూ ఉన్నప్పుడు పోలీసులు ఊర్లోకి వస్తారు. వచ్చాక ఈ అమ్మాయితోనే కదా వీళ్ళు నలుగురు వెళ్ళారు, మరి సీసీ కెమెరాలో మాకు కనిపించారు, అసలు ఏమైంది ఏంటి అని అమ్మాయిని అడుగుతారు. నాకేం తెలియదండి, నాకు మా అన్నయ్య ఫోన్ చేశారు, తను అక్కడికి రమ్మనడంతో నేను వెళ్ళాను, ఆ తర్వాత వీళ్ళు నలుగురు వస్తున్న సంగతి కూడా నాకు తెలీదు, మరి మీ అన్నయ్య ఏది అనేసి అంటే, మా అన్నయ్య ఊర్లోకి రమ్మంటే రాలేదు, నాకు డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఏమైనా కొనుక్కోమని చెప్పేసి వెళ్ళిపోయాడు అనేసి అంటే, నువ్వు చెప్తుంది నిజమా అబద్ధమా అని అంటే, నిజమేనండి, కావలిస్తే మా ఆయన కూడా నా వెనక్కి వచ్చారు, అతన్ని అడగండి అని అంటే, మరి సీసీ కెమెరాలో నువ్వు కనిపించలేదు అనేసి అంటే, ఎందుకు కనిపించలేదు, నేను వచ్చాను అనేసి అంటారు. నిజంగా నువ్వు వెళ్ళావా అంటే, వెళ్ళానండి, తను ఒక్కరినే పంపించడం ఎందుకు అనేసి నాకు ఫోన్ వస్తుంది, తనని ముందు నడుస్తుండమన్నాను, వెనక్కే నేను వెళ్ళాను అంటే, అదేంటి సీసీ కెమెరాలో చూస్తే ఆ నలుగురే కనిపించారు, ఆ నలుగురు మీకేమో తెలుసా అంటే, మేము ఈ ఊర్లోకి కొత్తగా వచ్చాము అనేసి అంటారు. అప్పుడు వీళ్ళు చెప్తారు, ఇలాగ ఆటో గురించి వచ్చారు, పండగ ఉంది అని మేము ఉన్నారు అనేసి అంటే, సరే అనేసి అనుకుంటారు. తర్వాత ఇలాగ పండగ సంబరాలు అంతా అయిపోయాక వీళ్ళు బయలుదేరుటకు అనుకుంటారు. మరి ఆటో మాయమైపోయింది కదా, మరొక ఆటో చూసుకోవాలనేసరికి అక్కడ ఆటో ప్రత్యక్షమవుతుంది. ఇదేంటి మళ్ళీ ఆటో వచ్చింది అంటే తన మరదలు కూడా వస్తుంది. వచ్చి, బావా ఇంక ఈ ఇల్లు నీకే బావా, మీరే తీసుకోండి, ఈ ఆటో కూడా తీసుకోండి, నాకు విముక్తి కలిగింది, నేను ఇంకా వెళ్ళిపోతాను, నేను మీకు కూతురిగా పుడతాను, నా పేరే పెట్టుకుంటారా అని అంటే, పెట్టుకుంటాము అనేసి అంటారు. అయితే ఈ ఇల్లు మాకు వద్దు, నువ్వెంతో కష్టపడి సంపాదించుకున్నావు, ఎందరికో భోజనం పెట్టుదాం అనుకుంటున్నావు, ఇది హోటల్గా ఎవరికైనా ఇచ్చేద్దాము, వాళ్ళే చూసుకుంటారు అని అంటే, సరే అనేసి అంటుంది. తర్వాత ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది, మీరు నన్ను క్షమించండి, ఇది మీరు ఇంకా తీసుకొని ఎవరైనా హోటల్ పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండండి అనేసి మాయమైపోతుంది. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి తర్వాత పూజ అది చేసుకునేక తను కడుపుతో ఉంది అని తెలుస్తుంది. ఆటో మానేమంటారు. అప్పుడు ఆటో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి తను ఆటో అది మానేస్తుంది. ఇలాగా నెలలు గడుస్తున్న కొలది తనకి నొప్పులు స్టార్ట్ ఆగుతూ ఉంటాయి. తర్వాత నెలలు నిండిపోయాక ఇంకా నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఎవడు పుడతాడా అని చూసేసరికి పాప పుడుతుంది. అప్పుడు ఆ పాపకి తన మరదల పేరే పెడతారు. తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా చదువు కంప్లీట్ అయిపోయి పెళ్లి చేసుకుంటారు. తర్వాత మళ్ళీ తమ్ముడు కూడా పాప పుట్టడంతో మళ్ళీ బాబు కోసం చూద్దాంరా అని అంటారు. చూడు, నీలాగా నేను 6 మటుకు కన్ను, నాకు రెండోది పాప అయినా సరే ఆ పాపనే చూసుకుంటాను అనేసి అంటారు. సరే అనేసి అనుకుంటారు. ఇంకా నేను కూడా ఇంకా బాబు వారసత్వాన్ని కూడా నేను చూడనురా అనేసి అంటారు. తర్వాత రెండో కానుపు బాబు పుడతారు. తర్వాత వాళ్ళ అక్కకి కూడా రెండో కానుపు బాబు పుడతారు. ఇలాగే వీళ్ళందరూ ఒకే ఇంటిలోని సరదాగా కలిసిపోయి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆటో రాణి స్టోరీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక స్టోరీతోని మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి ఎవరైనా న్యూ ఉంటే
ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక స్టోరీతోని మళ్ళీ మరొక రోజు కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరొకసారి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ మరొక స్టోరీ ఏంటంటే, అది ఇంకా నేను పేరు ఏమీ అనుకోలేదు. ఆ రోజుకే నేను స్టోరీ నిర్ణయించుకొని చెప్తున్నాను. ఇవన్నీ నేను నా సొంతంగా చెప్తున్న స్టోరీలు. మీకైతే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. బాయ్.